హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే పైనాపిల్ని ఈజీగా తొక్క తీయకుండా కట్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాము. ముందుగా అయితే దీన్ని చాలా విధాలుగా అయితే కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగా తొక్క తీయకుండా ఇలాగ సింపుల్గా తీసుకొని తినడం అయితే ఇష్టం అండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా తినడం వల్ల వేస్టేజ్ కూడా ఎక్కువగా రాలేదు. చూశారు కదా వేస్టేజ్ కూడా ఎంత తక్కువగా వచ్చిందో. సో ముందుగా అయితే అక్కడ పైనాపిల్కి పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కింద అడుగు భాగాన ఉన్నటువంటి దాన్ని కూడా అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఈ రెండు పక్కన పెట్టేసిన తర్వాత కాయని సెంటర్లోకి చూసుకొనేసి 2 పార్ట్స్కి అయితే తీసుకోవాలి. నేనైతే 2 వేస్లో ఎలా కట్ చేయాలో చూపించడం కోసం 2 వేస్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పైనాపిల్కి ఉన్న గెనుపుల్లో ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇట్లా ఒకదాని పక్కన ఒకటి కట్ చేసుకుంటూ ఉండాలి. గెనుపుల్లో ముందుగా అయితే ఒక సైడ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఉన్నటువంటి ఎడ్జెస్లో మనం డీప్గా కట్ చేసుకోవాలి. గట్టిగానే కొంచెం ప్రెస్ చేస్తూ కట్ చేసుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా చూపిస్తున్నట్లుగా గెనుపుల్లోనే కట్ చేసుకుంటూ ఉండాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక సైడ్కి టర్న్ చేసుకొని అక్కడ కూడా అలాగే చూపిస్తున్నట్లు గనుపుల్లోనే మొత్తం అలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి. అలా కట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొని చూస్తే ఇలా వచ్చేస్తుంది. ఎంతో ఈజీగా వచ్చేసింది కదా. ఇలా తీసుకొని ఇచ్చారు అంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. అందుకు నాకు కూడా బాగా నచ్చిందని చెప్పేసి నేను కూడా అయితే ట్రై చేశాను. చాలా ఈజీగా అయితే వచ్చేసింది. అలా తీసుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది. చాలా బాగా ఉంది పైనాపిల్ అనేది. సరే బాగుంది కదండి, ఇంకొకటి అయితే ట్రై చేశాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారండి ఇలా ఇవ్వడం వల్ల. వాళ్ళ హెల్త్ కూడా మంచిది, చాలా తింటారు. చూడండి తొక్క కూడా ఎక్కువగా రాలేదు. సో ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సెకండ్ వేలో అయితే నేను చూపిస్తున్నాను. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇలా పైన ఉన్నటువంటి బెరడునంతా తీసేసుకోవాలి. ఇలా ఏంటంటే తీసేసిన తర్వాత కూడా కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అది కూడా మనం కట్ చేసుకొని తినాలంటే రిస్క్ అనిపిస్తుంది. ఇలా తీసేసి మొత్తం ఇలా కట్ చేసుకొని ప్రాసెస్ లెంతీగా అనిపించడం వల్ల అంతగా లైక్ చేయరు. నా పర్సనల్ అయితే ఫస్ట్ వేనే కరెక్ట్ అనిపించింది. ఈ వీడియో అంతే. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.